హలో సార్. హాయ్ సార్. మన సఖీలో స్పెషల్ ఏంటంటే క్లాత్ స్టోర్లో మొత్తం హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్లూమ్స్, పట్టు, ఫ్యాన్సీ అన్ని రకాల ఐటమ్స్, స్పెషల్ శారీస్ దగ్గర. సఖీ అంటే ఒక స్పెషల్ ఐటమ్, బ్రాండెడ్ సఖీ అనేది. అదే అదే, ఎందుకంటే చాలా క్లాత్ స్టోర్స్ ఉంటాయి, అందులో మన దాంట్లో ఏంటి స్పెషల్ అన్నట్టు, అందుకని స్పెసిఫిక్గా ఉంటాయి కదా. మన దగ్గర అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఏనండి. అంటే మార్కెట్ కి సంబంధం లేని ఐటమే మనం మెయింటైన్ చేస్తాం. యూనిక్ ఐటమ్ డిజైనర్ వేరీస్ అని చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే ప్యూర్ జరీ కోటా అంటారు వీటిని. డబల్ జరీ టిష్యూ అనమాట. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇవన్నీ 1 lakh దగ్గర 1 lakh ఇవన్నీ 1 lakh నుంచి మన దగ్గర కోటా వచ్చేటప్పుడు 5 lakhs దాకా. ఇవి చాలా తక్కువగా మెయింటైన్ చేస్తారు బయట మార్కెట్లో. మనం మెయింటైన్ చేసే ఐటమ్ అంతా డిఫరెంట్ ఐటమ్. ఇవన్నీ చూడండి, అన్ని డిఫరెంట్ ఐటమ్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ టోటల్ హైదరాబాద్లో? మాకు హైదరాబాద్లో వచ్చి 4 బ్రాంచ్. కేపీహెచ్పి, ప్యాట్నీ, యశ్వర్ నగర్, మన రీసెంట్ అంతే. ఓన్లీ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి? లేదండి, ఆంధ్ర తెలంగాణ కూడా, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయా? ఆంధ్రాలో వచ్చేటప్పటికి విజయవాడ, మంగళగిరి, గుంటూరు 3 బ్రాంచెస్. ఓకే, అక్కడ కూడా ప్రైసెస్ ఇంతే అంటే టాప్ ఎండ్ దొరుకుతాయా? హై ఎండ్ అన్ని బ్రాంచ్ల్లో అన్ని ఐటమ్ దొరుకుతాయి. స్టార్టింగ్ 1 lakh. స్టార్టింగ్ అని కదా, తక్కువ మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో కూడా అన్ని ఉంటాయి. హై ఎండ్ ఉంటాయి, మీడియం పీపుల్స్ కావాలని ఉంటాయి, అన్ని దొరుకుతాయి. మన సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటారా? అందరూ వస్తూ ఉంటారు సార్, చాలా మంది ఫిల్మ్ యాక్టర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ. నేనంటే విజయవాడ నుంచి ప్రమోట్ వచ్చాను. హైదరాబాద్ లో అంటే అంత ఇక్కడే కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. మాకు చాలా తక్కువ వస్తారు విజయవాడ, కానీ మొత్తం హై ఎండ్ కస్టమర్ విజయవాడలో కూడా. కంపెనీ అవుట్లెట్ అంటే మందేనా లేకపోతే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారా సార్? లేదండి, మందేనండి. అంటే కొన్ని వీవర్స్ ఉంటాయి, మనం సొంతంగా చేయించుకున్నవి ఉంటాయి. కొన్ని వీవర్స్ దగ్గర మనం తీసుకుంటాం. ఆర్డర్స్ తీసుకొని కూడా మీరు ఓన్ గా క్రియేట్ చేస్తాం. కస్టమర్స్ దగ్గర కూడా మీకు ఈ టైప్ కావాలంటే ఆ టైప్ లో కూడా మనం చేయించి ఇవ్వగలుగుతాం. అది కూడా ఉంది. ఓకే సార్. ప్యూర్ బాందిని అండి ఇది. కడ్డీ జార్జెట్ మీద ప్యూర్ బాందిని అంటారు. ఓకే సార్. ఇవేంటంటే హై ఎండ్, ఇది 30,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. 30,000. అలాగే ఇది టసర్ బాందిని అంటారు. ఇది ప్యూర్ టసర్ మీద బాందిని అండి. టసర్ జార్జెట్ ఇది యాక్చువల్లీ. జార్జెట్ మీద బాందిని ఇది. ఇవి కూడా హై ఎండ్ కాస్ట్ వచ్చేట 35,000. ఇది 35,000. ఇవన్నీ అదేనండి మొత్తం 35 రేంజ్ లో. 30 నుంచి 35 దాకా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్యూజన్ శారీస్ అని ఇదిగోండి, ఇది ఎక్కడా లేని మార్కెట్లో అండి. దీని స్పెషల్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. ఫిట్టెడ్ పాయింట్ వర్క్ అని 16 కలర్స్. ఫిట్టెడ్ పాయింట్ అంటారు దీన్ని. సో దీంట్లో వచ్చేటప్పుడు 16 కలర్స్ ఈ థ్రెడ్స్ లో ఉన్నాయి చూసారా, డీటెయిలింగ్. ఆ 16 కలర్స్ తో చేయబడింది అనమాట. మినిమం 4 months పడుతుంది శారీ చేయడానికి. కంప్లీట్ హ్యాండ్ వర్క్ సార్? మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్. ప్రైస్ వచ్చి 1,25,000. 1,25,000. 1,25,000. అబ్బా, మొత్తం కంప్లీట్. అలాగే హై ఎండ్ డిఫరెంట్ ఇది కూడా 1,36,000. ఇలాంటి చాలా ఉన్నాయండి. జస్ట్ కొద్దిగా ప్రమోట్ చేద్దాం తెలియదు అని మనం కొద్దిగా ఐటమ్ తీసుకొచ్చాను. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సఖీలో. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ గురించి హైదరాబాద్లో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి సార్. మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి బ్రాంచెస్ అండి, మనకి కేపీహెచ్పి, ప్యాట్నీ సెంటర్. ఓకే సార్. యశ్వర్ నగర్. ఓకే సార్. మనకి ఆంధ్రాలో వచ్చేటప్పటికండి విజయవాడ, మంగళగిరి, గుంటూరు. ఓకే సార్. మన ఛానల్ చూసి ఏమైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది సార్? మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ చేయనివ్వండి, చేద్దాం. ఏమో మన ఛానల్ పేరు చెప్పాలి, హేమంత్ వార్నెట్ సార్. డెఫినెట్లీ కంపల్సరీ చేద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదిగోండి ఈ శారీ వచ్చేటప్పటికి 1,25,000 అండి. ఇది అవునా సార్? ఓకే సార్. మొత్తం ఇది ఫ్యూజన్ అంటారు అనమాట. ఇది పట్టు ప్యూర్ బెనారసి ఫ్యూజన్ కడవా డిజైన్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ప్యూర్ పట్టు. ఇది అవునా సార్? పట్టు మీద ఫ్యూజన్ అనమాట. ఇప్పుడంతా ట్రెండీ అంతా ఫ్యూజన్ ఎక్కువ నడుస్తుంది. అలాగే ఇవన్నీ బెనారస్ పట్టు, ఇవి కడవా డిజైన్స్, ఇలా మల్టీ కలర్స్, ఒక్కోటి ఒక్కో డిజైన్ అండి. ఇలా బార్డర్, క్రీమ్, జాల్స్, డిఫరెంట్. అంటే బెనారస్లో వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్గా జాల్ ఐటమ్ అనేది కామన్ అండి. ఇది డిఫరెంట్ ఐటమ్.
మొత్తం యానిమల్స్ జాంగ్లా అంటారు దీన్ని. బాడీ అంతా యానిమల్స్ వచ్చి ఫారెస్ట్ డిజైన్ అన్నమాట ఇది. బాగుంది సార్. రెగ్యులర్ కాకుండా ఇది కొంచెం యూనిక్. రెగ్యులర్ కాదండి అసలు, మన సఖి అంటేనే రెగ్యులర్ కాదు, అదే సార్. డిఫరెంటే ఉంటాయి, ఐటమే డిఫరెంట్. ఇవ్వండి యానిమల్, లైన్, అలా మొత్తం ఈ టైప్ ఆఫ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇవన్నీ. బాగుంది సార్, కలెక్షన్ అంతా చాలా బాగుంది. అలాగే ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇవన్నీ. అవును సార్. ఫిటెడ్ పాయింట్ వరకు, అవును సార్. పట్టు మీద లైట్ వెయిట్. అదే సార్. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఇది బెనారస్ అండి, ఇది ఫ్యూజన్ అన్నమాట ఇది. అవును సార్. ఫ్యూజన్ అనేటప్పటికి ఏంటంటే బాడీ అంతా మనకి కూర చికెన్ కర్రీ, బార్డర్ వచ్చేటప్పుడు బెనారసి బార్డర్. అవును సార్. అండ్ పళ్ళు కూడా బెనారసి వస్తుంది. అదే ఇలా ఇప్పుడంతా ట్రెండీ అంతా ఇవి ఫ్యూజన్ శారీస్. అలాగే బ్రైడల్ వేర్కి వెళ్తే ఇలా గోల్డ్, కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ వెడ్డింగ్. ఈ స్టైల్ ఏంటంటే మనకు వచ్చేది తాంజావూర్ పెయింట్స్ అంటారు. తాంజావూర్ తమిళనాడు బొమ్మలకు వస్తాయి చూసారు. అవును సార్. వాటిల్లో ఇలా పెయింట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద అంట. అది మొత్తం బాడీ అంతా ఇలా టిష్యూ. ఇప్పుడంతా క్లాసిక్, ఇలా సిల్వర్ జరీ యాంటిక్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ప్లస్ డిఫరెంట్ ఐటమ్. బాగుంది సార్. ఎన్ని ఇయర్స్ నుంచి సార్ ఇది ఉంది మన షోరూమ్? ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మొత్తం బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టు మీద జర్దోసి వర్క్ అండి. అవును సార్. జర్దోసి వర్క్ మొత్తం కూడా ఇవన్నీ మనకు వచ్చేటప్పుడు 50 అబోనేనండి. 55 అలా ఉంటుంది. కాదు అది కాదు, ప్రైస్ దాంట్లో ఇంకో అదర్ వన్ కలర్. ఇదిగోండి 45. బా మొత్తం ఇది కూడా హ్యాండ్ మేడ్ అనమాట, చేత్తోనే చేస్తారనమాట ఈ వర్క్ కానీ ఏదైనా కానీ. ఇదిగోండి ఇది ఒక ఐటమ్ తాంజావూర్ పెయింట్. చూసారు గోల్డ్ మీద చూసారు కదా, కలర్ బేస్ మీద. ప్లస్ ఏంటంటే మనకి 2 కలర్స్ బార్డర్స్ అండి. ఇది కంచిపట్టు, ఇది ప్యూర్ కంచిపట్టు మీద హ్యాండ్ పెయింట్. ఇది తాంజావూర్. ఏంటంటే మనకి పెయింట్ కన్నా స్టిక్కరింగ్ కూడా వచ్చేసింది. ఇది అలా కాదు, ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఇది ప్రతి ఎవ్రీ బుట్ట ఇది మినిమం 3 months పడుతుందండి చేయడానికి. ఏదైనా ఫస్ట్ టైం ఏదైనా ఇవ్వాల్సిందే సార్, నార్మల్గా చేసుకోవచ్చు. ఇదేం అవ్వదు సార్, అందుకే కాస్ట్ ఎక్కువ. అది ఇది ఎంత గమ్మింగ్, ఇది పెయింట్ వేసి గమ్ చేసి బ్యాక్ సైడ్ మళ్ళీ మిషన్తో హీటింగ్ వచ్చేస్తుంది. సో ఏంటంటే పోదు. అదే లబ్బర్ లాగా వస్తుంది స్టిక్కరింగ్, అదైతే పోతుంది, అది గ్యారంటీ లేదు. ఇది హ్యాండ్ మేడ్, మినిమం 3 months పట్టుద్దండి ఆ శారీ తయారు చేయడానికి. చూడండి ఇది ఒక ఐటమ్ పఠాన్ పటోలా, పఠాన్ పటోలా. బాగుంది సార్. ఇది చూడండి, ఇది డిఫరెంట్ అండి. ఇది ఐటమ్ మనకి కంచి బార్డర్ వస్తుంది కింద. మనకి ఇదంతా బాందిని, ప్యూర్ బాందిని అంటారు దీన్ని. ఇది 2 ఫ్యూజన్ చేయించాం. పళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ కంచి. ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్? ఇవన్నీ 60,000 అండి. 65 అలా వస్తాయి మనకి. 50 అంటే అక్కడ నుంచి మనకి అబౌవ్ 1 lakh దాకా ఉన్నాయి అలా మీకు ఈ స్టైల్లో. థ్యాంక్ యూ సార్. ఓకే.